ఎక్కువ టైం లేదు, సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి. ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు హాని ఉంది, సో ఆయనకి థ్రెట్స్ ఉన్నాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. సో అలాంటి పరిస్థితి ఉందా? మొన్న ఇటీవల వారి పర్యటనలో మనం చూస్తున్నాం. గతంలో అంటే ఇలాంటి సిచ్యువేషన్ లేదు. ఎవరు కూడా సెక్యూరిటీ మాకు ఇవ్వలేదు అని చెప్పే పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. ఎందుకంటే వాళ్ళని బయటికి రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు అప్పట్లో. ఏ నాయకుడు బయటకు వచ్చినా సరే ముందుగానే నోటీసులు ఇచ్చేసేటువంటి పరిస్థితి. 144 సెక్షన్, తర్వాత వచ్చేసి 30 పోలీస్ యాక్ట్ అని చెప్పేటటువంటి సిచ్యువేషన్. సో చంద్రబాబు నాయుడుకి అయితే Z+ ఉంది, ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ కాబట్టి, సో ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా మారడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక అనలిస్ట్గా ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కావాలి. ఎవరి నుంచి కావాలి? ప్రజల నుంచి కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి కావాలా? వాళ్ళు చూపిస్తున్న ఎగ్జాంపుల్ అదే కదా. మాకు రౌడీలతో థ్రెట్ ఉంది, లేదో తీవ్రవాదులతో ప్రమాదం ఉంది, లేదు ఇంకెవరితో నక్సలైట్తో ప్రమాదం ఉందని చెప్పట్లేదు. వాళ్ళు చూపిస్తున్నల్లా ఏంది, కొంతమంది జనాలు వాళ్ళ హెలిప్యాడ్ మీదకి వెళ్ళారు, వాళ్ళ హెలికాప్టర్ని చుట్టుముట్టారు. ఇది రెండోసారి. ఒకసారి రాప్తాడు, మొన్న రీసెంట్గా దేవరపల్లి. ఈ 2 చోట్ల కూడా ఆ హెలికాప్టర్ని చుట్టుముట్టిన వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే వైసీపీ కార్యకర్తలకు అంత సో ఎందుకుంటుందా? నిజానికి దేవుడిపల్లి దగ్గర అయితే విచిత్రంగా అనిపించింది నాకండి. ఆ హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టానికి పోయారన్న ఒక అందం చెందాం. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ హెలికాప్టర్ను జనాలు ఎందుకు చుట్టుముట్టారు నాకు అర్థం కాదు. ఇది ఒక PR స్టెంట్ అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అడగటం కోసం వాళ్ళు అరేంజ్ చేసుకున్న ఒక PR స్టెంట్ అనిపించింది నాకు. లేకపోతే మనుషులు సోయి ఉండదండి. మా నాయకుడు హెలికాప్టర్ అది, మా నాయకుడు హెలిప్యాడ్ అది, నాయకుడు దాంట్లో లేడు, దాన్ని మనం ఎందుకు చుట్టుముట్టాలనేటువంటి సోయి ఉండాలి కదా. అసలు సోయి లేకుండా ఉంటమేంది? దీనివల్లే చాలా మందికి వస్తున్న అనుమానం, జగన్కి భద్రత కావాలా, జగన్ నుంచి జనాలకు భద్రత కావాలా అని. ఇలాంటి సంఘటన చూసినప్పుడే వచ్చే అనుమానం, ఇలాంటి సంఘటన చూసినప్పుడే వచ్చే చర్చ. భద్రత ఎలా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి తెలుసా? భద్రత ఎలా ఇస్తారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు, నాకు భద్రత కావాలి, భద్రత పెంచాలని. అప్పుడు హైకోర్టు కేంద్రాన్ని అడిగింది, ఏది జగన్మోహన్ రెడ్డికి ప్రాణాన్ని ఉందంటే మరి నిజమైన భద్రత పెంచాలని అడిగితే కేంద్ర IB రిపోర్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి నుంచి ప్రాణహాని లేదు అని. కేంద్రం IB రిపోర్టు, అది రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్. అది ఎవరికి ఏ భద్రత ఇవ్వాలి అనేది స్థాయిని బట్టి కూడా కాదండి. స్థాయి అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. అతను ఒక మాజీ ముఖ్యమంత్రి, అతను ఒక ప్రతిపక్ష నాయకుడు, ఇది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. కానీ దానికంటే కూడా ప్రమాద ముప్పు, ఇది ఇంపార్టెంట్. ప్రమాద ముప్పు ఉంటే ఇస్తారు, ప్రమాద ముప్పు లేకపోతే ఎవరు అయినా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తక్కువ ఇస్తున్నారు? రైతులు 10,000 మంది ఉంటారు, ఆ 10,000 మందితో మీరు గ్యాదర్ కండి, లేదా ఒక 5,000 మంది ఉంటారు, వాళ్ళతో గ్యాదర్, వాళ్ళతో మీటింగ్